ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ క్రీస్తు సాక్షి అనేదైన వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపను బట్టి మరలా మీ మధ్యకి ఈ విధంగా రావడానికి ఆ దేవత దేవుడు మరొక అవకాశాన్ని నాకు ఇచ్చున్నాడు. అందు నిమిత్తమై ఆ దేవత దేవునికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆయన పెందలకాడే లేచి ఇంకనూ చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇంకా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడటండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేవుడు కదా, ఆయనకెందుకు ప్రార్థన? మనలో మన మాట అవునా కదండి? ఆయన దేవుడు కదా, మనమందరం ఆయనకి చేస్తాం. మరి ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు అని అంటే, ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క సహాయం అనేది, తండ్రి దేవుని యొక్క సహాయం అనేది కావాలి. ఈ లోకము ఒక యుద్ధ భూమి లాంటిది. ఈ యుద్ధ భూమిలో మనకు కావలసింది ఒక ఆయుధం. ఈ ఆయుధం అనేది లేకుండా యుద్ధంలోనికి వెళ్ళినట్లయితే మనము ఓడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క లోకమనే యుద్ధ భూమిని లోనికి నువ్వు ప్రవేశించినప్పుడు నీకు ఏ ఆయుధం కావాలి అని అంటే ప్రార్థన అనే ఆయుధం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములో, అంటే ఈ పాపముతో నిండినటువంటి ఈ లోకములో, ఈ పాప భూమిలో, ఈ యుద్ధ భూమిలో నాకు కావలసింది ఇదిగో ప్రార్థన అనే ఆయుధమని ఆయన పెందలకడే లేచి దేవుణ్ణి ప్రార్థించాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అటువంటి యుద్ధములో నువ్వు గెలవాలంటే నువ్వు కావలసింది ప్రార్థన అనే ఆయుధం. ప్రార్థన అనే ఆయుధము ఈ లోకములో నీకు లేకపోతే అపవాది నిన్ను అనేక రీతిలుగా చెడుతనమును, వ్యభిచారమును, అక్రమం, అవినీతి మనలో ఉంటుందండి, ప్రేరేపిస్తుంది. కాబట్టి ఆ యొక్క అపవాది పెట్టే ఈ యొక్క ఆశలకి మనము వంగిపోకుండా రోషమ కలిగినటువంటి దేవుని కుమార్తెగా ఉండాలనంటే నీకు కావలసినటువంటి ఆయుధం ఏంటి? ప్రార్థన అనే ఆయుధం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనమందరం కూడా ఆలోచించాలి. నిజం చెప్తున్నాను చూడండి, ఎంతమంది ఈ ఉదయమేనే లేచిన వెంటనే ప్రార్థన చేశారు? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. వాక్యం ఉన్నటువంటి మీరు అందరూ కూడా ఆలోచించండి. క్రైస్తవ సమాజం ఆలోచించండి. నిజంగా ప్రార్థన చేసుకున్నామా అని ఒక్కసారి నీ గుండెల మీద చేసి చెప్పండి అని అంటే చాలామంది చేసుకోరు. అయ్యా, హగులు బొగులు జీవితం అయిపోయింది నా జీవితం, అందుకనే ప్రార్థన చేసుకోలేదు. నువ్వు ప్రార్థన అనేది చేసుకోకపోతే మరి ఈ యొక్క యుద్ధంలో ఎలా జయిస్తావు? అందుకనే అపవాది నిన్ను కాసుకుని కూర్చున్నాడు. నీకు ఏదో లోక ఆశని ఎరేస్తున్నాడు. ఇదిగో పాపము చేయొచ్చు కదా, ఇదిగో తప్పు చేయొచ్చు కదా, ఇదిగో అబద్ధం ఆడొచ్చు కదా, అన్యాయం చేయొచ్చు కదా అని ఈ యొక్క యుద్ధ భూమిలో, ఈ యొక్క పాప భూమిలో అపవాది నిన్ను ఆకర్షించడానికి, తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రయత్నంలో నీకు ఆయుధము అంటే ప్రార్థన అనే ఆయుధం నీలో లేకపోతే వీటికి కనెక్ట్ అయిపోతూ ఉంటావు. వీటికి కనెక్ట్ అయిపోయినటువంటి నీవు ఏమవుతుందంటే పరిశుద్ధతను కోల్పోతావు.
అంటే దేవుని బిడ్డగా ఉండే అధికారాన్ని కోల్పోతావు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఒక బైక్ నడవాలంటే ఏం కావాలండి? పెట్రోల్ అనేది కావాలి. అలాగే ఒక టీవీ నువ్వు చూడాలనంటే కరెంట్ కావాలి, అవునా కదండి? కాబట్టి ఒక టీవీ చూడాలంటే కరెంట్ కావాలి, ఒక ఫోన్ పని చేయాలంటే బ్యాటరీ కావాలి, అలాగే బైక్ నడవాలనంటే పెట్రోలు కావాలి. అలాగే నువ్వు పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి కూడా ఒక పవర్ ఉండాలా. ఆ పవరే ప్రార్థన అనే ప్రభా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థన అనే పవర్ నీలో లేకపోతే ఈ లోకములో యుద్ధం చేయలేవు. కాబట్టి యుద్ధం చేయాలనంటే ఇదిగో ప్రార్థన ఆయుధాన్ని నువ్వు ధరించాలి. ఆ ప్రార్థనతోనే నీ విజయాన్ని సాధించగలవు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అపవాది యేసుక్రీస్తు వారిని ఇదిగో ఈ యొక్క ఎన్నో అధికారం ఇస్తాను అన్నాడు. ఈ లోకం అధికారం ఇస్తాను, నీకేం కావాలో తిను, నా మాటినని యేసుక్రీస్తుని ఉపవాసం ఉన్నప్పుడు ఆ కొండ మీద తీసుకెళ్ళి ఎన్నో రీతిలుగా ఆకర్షించిందండి. కానీ యేసుక్రీస్తు వారు లొంగలేదు. ఎందుకనంటే ఇదిగో చీపో సైతాను అని యేసుక్రీస్తు అన్నాడనంటే ఆయన ప్రార్థన ఆయుధాన్ని ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో పాపం అనే ఈ యుద్ధ భూమిలో పవర్ ప్రార్థన అనే ప్రార్థన అనే ఆయుధం ఉంటేనే సైతాన్ని జయించగలవు, నువ్వు జయిస్తావు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, వాక్యం అంటే మనం అందరం కూడా ఉదయకాల సమయంలోనే నువ్వు దేనికి కేటాయిస్తున్నావు సమయాన్ని? నువ్వు సమయాన్ని అంతా కూడా సమయాన్ని దేనికి కేటాయిస్తున్నావు? నువ్వు ప్రార్థన చేసేది ఎంతసేపు? నువ్వు పవిత్రంగా ఉండేది ఎంతసేపు? నువ్వు దేవుని విషయంలో జీవించేది ఎంతసేపు ఉంది? 24 గంటల సమయంలో నువ్వు దేవునికి ఎంతసేపు కేటాయిస్తున్నావు? ఆలోచించాలా ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మనం అందరం కూడా ప్రభా ఇదిగోనైనా ఇంతవరకు నైనా ఈ లోకంలో నా జీవితం అంతా సెలతోనే గడిపేశాను, నా జీవితం అంతా ప్రభా టీవీతోనే గడిపేశాను, నా జీవితం అంతా పనికిరానటువంటి ఈ యొక్క మాటలతోనే గడిపేశాను. ఈ వాక్యం విన్న తర్వాత నీకు తగిన సమయాన్ని కేటాయించాలని నిన్ను ప్రార్థన ఈ యొక్క పాపం అనే యుద్ధంలో, ఈ పాపం అనే ఈ యొక్క భూమిలో యుద్ధం చేయాలంటే ప్రార్థన శక్తి అనేది నాకు కావాలని, ప్రార్థన ఆయుధం నాకు కావాలని ప్రభా నాకు తెలియజేసి ఉన్నారు తండ్రి. కాబట్టి నేను ఈ రోజు నుండి తగిన సమయాన్ని నీకు కేటాయిస్తానని మనమందరం కూడా పశ్చాత్తాపడదాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, నీకు వందం, నీకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా, శక్తిమంతుడు, రక్షమంతుడు తండ్రి. అవును తండ్రి, ఈ లోకమునైనా పాపముతో నిండిపోయినదయ్యా, పాపముతో నిండిపోయిందినయ్యా. అపవాది ఎవరిని మింగుదానా అనేది ఎదురు చూస్తుంది ప్రభా. నేను పాపాన్ని ఎరగా వేస్తుంది, నేను అపవిత్రతని ఎరగా వేస్తుంది ప్రభా. ఈ ఎర్రలో మేము చిక్కుకుని ప్రభా, సైతానికి సిక్కుకుని సైతాన్లో నైనా లొంగిపోయి నైనా మా పవిత్రమైన జీవితాన్ని ప్రభా పోగొట్టేసుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలుగా ఉండాలనే భాగ్యాన్ని పోగొట్టేసుకుంటున్నాం తండ్రి. కాబట్టి నైనా ఈ వాక్యం విన్న తర్వాత ప్రభా మేమందరం కూడా ఎదుగో ఈ పాపం అనే యుద్ధ భూమిలో కావలసింది ప్రార్థన.